ఏంటంటే ఇప్పుడు షార్ట్స్ అవనివ్వండి, లాంగ్ వీడియోస్ అవనివ్వండి, ఏదైనా సరే యూట్యూబ్ అల్గోరిథంని బట్టే పనిచేస్తాయి. వాళ్ళు ఏంటంటే షార్ట్స్ అల్గోరిథమ్ అలా డిజైన్ చేశారు. అసలు షార్ట్స్ అనేవి, యూట్యూబ్ షార్ట్స్ అనేది ఎందుకు వచ్చిందంటే వేరే ఇన్స్టాగ్రామ్కి, టిక్టాక్కి వీటికి పోటీగా అనమాట ఈ షార్ట్స్ అనేది. సో మనకి రీచ్ అందులో ఎలా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో టిక్టాక్లో కానీ చాలా ఫాస్ట్ రీచ్ ఉంటుంది. వీడియోస్కి కూడా ఫాస్ట్గా వ్యూస్ వస్తాయి కదా వాటిల్లో. సో ఇప్పుడు యూట్యూబ్లో కూడా నార్మల్ లాంగ్ వీడియోస్ అల్గోరిథం లాగా ఉందనుకోండి, ఎవరు షార్ట్స్ పెట్టరు. అందుకే షార్ట్స్ అల్గోరిథంని అలా డిజైన్ చేశారు అండ్ షార్ట్స్కి ఎక్కువ రీచ్ ఉంటుంది. బట్ లాంగ్ వీడియోస్కి ఏంటంటే ఈ అల్గోరిథం వేరు, ఆ అల్గోరిథం వేరు అనమాట. సో లాంగ్ వీడియోస్లో మనకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఇవన్నీ కూడా కన్సిడర్ అవుతాయి కదా. ఇప్పుడు మన వీడియో కనుక ఎక్కువ సార్లు రాంగ్ వ్యూవర్స్ అంటే మన ఛానల్ చూడని వాళ్ళకి ఎక్కువ రికమెండ్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అసలు ఈ వీడియోస్ ఎవరు చూడట్లేదు అని రికమెండేషన్స్ తగ్గిపోతాయి, సజెషన్స్ తగ్గిపోతాయి.